ప్రెగ్నెన్సీ రాలేదని తెలిసి చాలా డిసప్పాయింట్ అయింది ఉషా. పాపం. తండ్రి కాబోతున్నానని ఆయన చాలా సంతోషించారు. పాపం డిసప్పాయింట్ చేశాను. ఛా, ఆ డాక్టర్ ఇప్పుడు ప్రెగ్నెంట్ కాలేదని చెప్పింది కానీ ఎప్పటికీ పిల్లలు పుట్టరు అని చెప్పలేదు కదా. మరి తను ఎందుకు అంత డిసప్పాయింటెడ్గా ఉంది? ఆయన తండ్రి కాబోతున్నారని తెలిసి ఎంతో ఎగ్జైట్మెంట్తో స్వీట్ బాక్స్తో ఇంటికొచ్చారు. అత్తయ్య గారు అనవసరంగా హడావిడి చేసి డాక్టర్ని పిలిపించారు. డాక్టర్ నేను ప్రెగ్నెంట్ కాదు అని చెప్పిన తర్వాత ఆయన బయటపడలేదు కానీ చాలా ఫీల్ అయి ఉంటారు. పిల్లల కోసం మేమెంత ఎదురు చూస్తున్నామో ఈరోజు నాకు బాగా అర్థమైంది. తనను ఎలా అయినా మాటల్లో పెట్టి ఈ విషయం మర్చిపోయేలా చేయాలి. ఉషా, నీకు ఒక విషయం చెప్పడం మర్చిపోయాను. ఏంటండి? సోషల్ మీడియాలో మన ఆల్బమ్ ట్రెండింగ్లో ఉంది, తెలుసా? తెలుసండి. ఆ ఆల్బమ్ చాలా బాగుందని మెచ్చుకుంటూ చాలా మంది కాల్స్ కూడా చేశారు కదా. ఈ ఆల్బమ్ సక్సెస్ అయింది కాబట్టి డేవిడ్ వాళ్ళు నెక్స్ట్ ఆల్బమ్ కూడా ప్లాన్ చేస్తున్నారంట. అవునా? వెరీ గుడ్. ఆ ఆల్బమ్ని కాశ్మీర్లో ప్లాన్ చేస్తున్నారంట. కాశ్మీరా? అక్కడెందుకు ప్లాన్ చేస్తున్నారు? అంటే అక్కడ లొకేషన్స్ బాగుంటాయి కదా, అందుకని అక్కడ ప్లాన్ చేస్తున్నారంట. ఓ గుడ్. ఈసారి మాత్రం కాశ్మీర్కి నువ్వు కూడా రావాలి, కాదనకూడదు. అప్పటి సంగతి కదా, అప్పుడు చూద్దాం. ముందు మీరు వెళ్ళి ఫ్రెష్ అప్ అయి రండి, నేను కాఫీ తీసుకొస్తాను. ఈ ఆల్బమ్ ధ్యాసలో పడితే అయినా ఆయన డిసప్పాయింట్మెంట్ కొంచెం తగ్గుతుందేమో. ఉషాని కాశ్మీర్కి తీసుకెళ్తేనైనా తన మూడ్ డైవర్ట్ అవుతుంది.
మధ్య వాస్తవాల్లో కంటే ఊహల్లోనే ఎక్కువగా ఉంటున్నారు. అలా ఏం లేదు. ఇందాకటి నుంచి అడుగుతున్నాను డిన్నర్లోకి ఏం చేయమంటారు అని. ఇంతవరకు మీరు చెప్పలేదు. ఆకలిగా లేదు. నాకు కూడా అంత ఆకలిగా లేదండి. ఒక పని చేద్దామా? ఇద్దరం చెరో గ్లాసు వేడివేడి పాలు తాగి పడుకుందామా? సరే, ప్రిపేర్ చేస్తాను. చల్లగాలికి విండో ఓపెన్ చేసి పెట్టారేంటండి? లైటర్ ఏది?
ఇద్దరం చెరో గ్లాసు వేడివేడి పాలు తాగి పడుకుందామా? ఉషా, పిచ్చి పట్టిందా నీకు? ఏమైందండి? ఇల్లంతా గ్యాస్ వాసన వస్తుంటే నీకు తెలియడం లేదా? లేదండి, నేను అంతలా గమనించలేదు. లైటర్ కనిపించకపోతే బర్నర్ ఆన్ చేసి ఎవరన్నా లైటర్ కోసం వెతుకుతారా? నేను బర్నర్ ఆన్ చేయలేదండి. చేయకపోవడం ఏంటి? కనిపించట్లేదా? ఒకటి కాదు, 4 బర్నర్లు ఆన్ చేసి ఉన్నాయి. లేదండి, నేను చెయ్యలేదు. ఇంట్లో ఉన్నది నువ్వు నేను, మన ఇద్దరిలో ఎవరో ఒకరు చేయాలి తప్ప మూడో మనిషి వచ్చి చేయరు కదా. సరే, నువ్వే బర్నర్ ఆన్ చేసి మర్చిపోయి ఉంటావు. అదృష్టం బాగుంది కాబట్టి ఏమీ కాలేదు. నెక్స్ట్ టైం నుంచి జాగ్రత్తగా ఉండు. కాసేపటి వరకు స్టవ్ వెలిగించొద్దు. పద. ఖచ్చితంగా నేను బర్నర్ ఆన్ చేయలేదు. మరి ఇది ఎలా జరుగుంటుంది? గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. శ్రీవాణి గారి కేసు అప్డేట్ ఏంటి? శ్రీవాణి గారి హాస్పిటల్కి వెళ్ళి ఎంక్వైరీ చేశాను సార్. వాళ్ళ రిలేటివ్స్ని కూడా ఎంక్వైరీ చేశాను, కానీ ఏ ఇన్ఫర్మేషన్ దొరకలేదు. తన ఫోన్ సిగ్నల్స్ ఏ టవర్ ఏరియాలో ఉన్నాయో తెలిసిందా? లేదు సార్, అప్పటి నుంచి తన ఫోన్ స్విచ్ ఆఫ్లోనే ఉంది. నేరస్తులు చాలా తెలివిగా ప్రవర్తిస్తున్నారన్నమాట. హలో సార్. మీ కేసు గురించే మాట్లాడుకుంటున్నాం. మా సిస్టర్ వివరాలు ఏమైనా తెలిసాయా సార్? లేదు, ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇన్వెస్టిగేషన్ కొంచెం స్పీడప్ చేయండి సార్. ఆ కిడ్నాపర్స్ మా సిస్టర్ని ఏం చేస్తారో అని నాకు భయంగా ఉంది. మీకెవరి మీదైనా అనుమానం ఉంటే చెప్పండి. ఇన్వెస్టిగేషన్ తొందరగా పూర్తయిపోతుంది. చెప్పండి కార్తిక్, మీకెవరి మీదైనా అనుమానంగా ఉందా? అనుమానాలు ఉంటే సరిపోవు కదా సార్, ఆధారాలు కూడా ఉండాలి కదా. అఫ్కోర్స్, సాక్ష్యాలు ఆధారాలు ఉండి ఉంటే ఈ పాటికి ఎప్పుడో ఆ క్రిమినల్ని అరెస్ట్ చేసి ఉండేవాణ్ణి. ఆ క్రిమినల్ ఎవరో మీకు తెలుసా సార్? ఐ మీన్, మీకెవరి మీదైనా అనుమానం ఉందా అని. అనుమానంగా ఉంటే సరిపోదు కదా, ఆధారాలు కూడా ఉండాలి కదా. ఇదేంటి సార్, నా మాట నాకే చెప్తున్నారు? ఎవరికి ఏ మాట చెప్పాలో నాకు బాగా తెలుసు. వీలైనంత తొందరలో శ్రీవాణి ఎక్కడుందో కనిపెట్టి చట్టం ముందు నిలబెడతాను. ఇక మీరు వెళ్ళొచ్చు.
హాయ్ అమ్మా. డాడ్ మీకోసం ఎదురు చూస్తున్నాను. ఏంటమ్మా ఏదో అర్జెంటుగా మాట్లాడాలి రమ్మని ఫోన్ చేశావు? ఏం జరిగింది? ఇంకా సంజయ్తో కలిసి ఉండడం నా వల్ల కాదు డాడ్. ఎంత చెప్పినా కూడా సంజయ్ వాళ్ళ అమ్మా నాన్న గురించి ఆలోచించడం మానుకోకపోగా వాళ్ళ మీద ప్రేమను పెంచుకుంటున్నాడు. అందుకే ఇక ఆ మనిషిని భరించడం నా వల్ల కాదనిపిస్తుంది. డైవర్స్ ఇచ్చేద్దాం అనుకుంటున్నాను. అప్పుడు ఎంచక్క ఏ తలనొప్పి లేకుండా ఈ ప్రాపర్టీని అంతా అనుభవించొచ్చు. హా. అంటే నీ మొగుడి ఆస్తి మొత్తం నీదైపోతుంది అనుకుంటున్నావా? కాదా? ఖచ్చితంగా కాదు. కోర్టు నిర్ణయం ప్రకారం ఆస్తి పంపకాలు జరుగుతాయి తప్ప మొత్తం నీ సొంతం మాత్రం కాదు. అయినా నువ్వు చెప్పిన పాయింట్ మీద తను వాళ్ళ అమ్మా నాన్నలకి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాడు, ఎక్కువ ప్రేమను చూపిస్తున్నాడు అన్న పాయింట్ మీద నువ్వు విడాకులు పొందలేవు. మరి విడాకులు రావాలంటే ఏం చేయాలి? దానికి కొన్ని మార్గాలుంటాయి. ఏంటా మార్గాలు? ఆయనకు ఎక్స్ట్రా మ్యారిటల్ ఉన్నప్పుడు గాని, లేక అతని వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేదు అని డాక్టర్ సర్టిఫికెట్ ఇచ్చినప్పుడు కానీ, లేదా తను ఏదైనా పెద్ద క్రైమ్లో ఇరుక్కుని జైలుకి వెళ్ళినప్పుడు కానీ నీకు ఈజీగా డైవర్స్ వస్తాయి. మన లాయర్ని అడిగితే ఇలాంటి కారణాలు ఇంకా చాలా చెప్తాడు. అలాంటి కారణాల్లో ఏదో ఒక కారణాన్ని అడ్డు పెట్టుకుని అతను వదిలించుకోవాలి తప్ప తొందరపడి డైవర్స్కి అప్లై చేయకూడదు. ప్రస్తుతం నేను సీఎం రేసులో ఉన్నాను. ఇటువంటి పరిస్థితుల్లో మన ఫ్యామిలీకి సంబంధించి ఎలాంటి న్యూస్ కూడా బయటికి రాకూడదు. సో సందర్భం చూసి మన ఇమేజ్ ఏం దెబ్బ తినకుండా, మన తప్పు లేకుండా నువ్వు అతనికి డైవర్స్ ఇచ్చేలా ఏర్పాటు చేస్తాను. అప్పటి వరకు తనని భరించు. అలాగే డాడ్, భరిస్తాను. తప్పదు కదా. ఏం శంకరా, బాగున్నావా? బావునానక్క. నువ్వు బాగానే ఉంటావులే. నువ్వు రాజకీయాల్లో ఉన్నావు కదా, బాగానే సంపాదించుంటావు కాబట్టి బాగానే ఉంటావు. నీ మాట తీరు ఏమీ మారలేదక్క. ఆ నీ తీరు నీ కూతురు తీరు మారినదేటి? నా తీరు మారడానికి. సర్లే, తినడానికి నాన్నకి ఏమైనా స్నాక్స్ తీసుకురా. రాజకీయాల్లో తిన్నది సరిపోలేదేటి? చూసావా నాన్న, అత్త ఎలా మాట్లాడుతుందో చూసావా? ఇలా మాట్లాడేదాన్ని తెచ్చి నా నెత్తిని పెట్టావు. భరించలేక చస్తున్నాను. చెప్పాను కదమ్మా, మన గురించి ఇలా మాట్లాడుకునే వాళ్ళు బయట ఎక్కడో ఉండేదానికన్నా మన ఇంట్లో ఉంటే మనకే మంచిది. ఇలాంటి వాళ్ళు మన లొసుకులన్నీ ఇలా మాట్లాడుతున్నారనుకో, దానివల్ల మనకే ఉపయోగం అమ్మా. ఏంటా ఉపయోగం? ఈ లొసుకుల గురించి రేపు మీడియా వాళ్ళు అడిగే లోపు మనమే సమాధానాలు రెడీ చేసుకోవచ్చు కదా. ఏం బుర్ర నాన్న నీది. రాజకీయాల్లో పండిపోయావు. ఎంత పండిపోయినా మీ అత్తయ్య బుర్ర ముందు నాది చిన్నదమ్మా. మీ అత్తయ్య గారికి ఏ మాత్రం అనుమానం రాకుండా మీ డైవర్స్ కార్యక్రమం జరిగిపోవాలి. ఓకేనా? ఈ రోజు గనక ఆ కిరణ్ గాడిని చంపలేదో నువ్వు చస్తావు. హారతి తీసుకోండి. మీకేదో కీడు జరగబోతోందని నా మనసు కనిపిస్తోంది.